అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? అందరూ కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అది ఒక పరిహారంగా ఎలాగూ భావిస్తాము. అది కాకుండా ఇంకా మీకు సమయము ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా దీనిలో మీరు ప్రతిరోజు మీ వ్యక్తిగత దైవంతో పాటుగా చేయదగింది ఏంటి అంటే ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ లేకపోతే చేసుకోవడం కానీ, నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే చదవడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ చేయడం బట్టి కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కనుక దానివల్ల మీకు మానసిక ప్రశాంతత, ధైర్యం, తర్వాత స్థిరత్వం మొదలైనవన్నీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు చేయలేకపోయినా వినడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే విన్నా కూడా మంచి ఫలితమే. కనుక నరసింహస్వామికి సంబంధించిన నామాలు, స్తోత్రాలు, శతనామావళి, నరసింహ కవచం ఏదైనా సరే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళినా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి దినఫలాలను కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు దినఫలాల్లో ఎదురుతున్న చిన్న చిన్న సమస్యల్ని మీ వ్యక్తిగత దైవ ప్రార్థనల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక భాగం అయితే, దాంతోపాటుగా సమయము ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ రోజు చెప్పిన పరిహారాల్లో దైవ ప్రార్థనలు లాంటివి ఏదైనా చేసినా, దేవాలయ సందర్శన చేసినా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం అధిగమించగలుగుతాం. ఎందుకంటే వ్యక్తి పుట్టినప్పుడు వేసిన జాతక చక్రం ద్వారా నడుస్తున్న దశల్ని అంతర్దశల్ని ప్రధానంగా తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఎదురవుతున్నప్పటికీ దానికి సంబంధించిన వాటిని ఆల్రెడీ మీరు చేసుకుంటూనే ఉంటారు. కనుక ఆ దశలో అంతర్దశల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులకి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు. కనుక ప్రతిరోజు చెప్పుకునే దినఫలాల్లో ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కానీ ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావించాలి. నమస్కారం.